న్యూజిలాండ్ ఇంతవరకు ఇండియా మీద ఒక్క టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో కూడా ఓడిపోలేదు. మొత్తం 3 ఆడుంటే 3 న్యూజిలాండే గెలిచింది. అండ్ అహ్మదాబాద్ పిచ్ విషయానికి వస్తే 2023 వరల్డ్ కప్ ఫైనల్ అక్కడే ఆడాం, ఓడిపోయాం. ఈ వరల్డ్ కప్ లో మళ్ళీ సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ ఆడాం, అది కూడా ఓడిపోయాం. సో ఇటువంటి బెస్ట్ రికార్డ్స్ పెట్టుకుని ఇండియా ఫైనల్స్ ఆడడానికి అహ్మదాబాద్ వెళ్తుంది. మరి ఇండియా గెలుస్తుందంటారా? నంబర్ 1 టీ20 బ్యాట్స్మెన్ మన టీమ్ లో ఉన్నాడు, నంబర్ 1 టీ20 బౌలర్ మన టీమ్ లో ఉన్నారు. వాళ్ళిద్దరే ఈసారి ఎక్స్ ఫ్యాక్టర్స్ అని చాలా మంది చెప్పారు వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యే ముందు. ఇప్పుడు చూస్తే వాళ్ళిద్దరే అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నారు. సో వీళ్ళిద్దరే ప్లేయింగ్ లెవెల్ లో ఉంటారా, ఆర్ వేరే ఏదైనా చేంజెస్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఇవే కాకుండా ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి డిస్కస్ చేసుకోవాల్సిన, అండ్ చాలా స్టాట్స్ ఉన్నాయి మనం చూడాల్సిన అహ్మదాబాద్ పిచ్ లో. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రిక్ స్టోరీస్. బిగ్గెస్ట్ మ్యాచ్ రాబోతుంది రేపు, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్. అది బిగ్గెస్ట్ స్టేడియం అహ్మదాబాద్ పిచ్ లో. ఈ పిచ్ అంటేనే కొంచెం నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి, బట్ స్టిల్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇండియా ఈ పిచ్ లో గెలిచి జనాలకు చూపిస్తుంది అని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఈ పిచ్ మనకి నెగిటివ్ కాదు, పాజిటివ్ అని చెప్పి. బట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ప్లేయింగ్ 11 విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ అయితే నడుస్తుంది ఇండియా సైడ్. ఎందుకంటే మన మెయిన్ టీ20 బ్యాటర్, మెయిన్ టీ20 బౌలర్ అభిషేక్ శర్మ అండ్ వరుణ్ చక్రవర్తి ఇద్దరు ఫామ్ లో కనిపించట్లేదు. లాస్ట్ మ్యాచ్ జరిగిన ముంబై పిచ్ చాలా ఫ్లాట్ ట్రాక్, అద్భుతంగా ఆడే అవకాశం ఉంది బ్యాట్స్మెన్స్ కి. అలాంటి పిచ్ లో కూడా అభిషేక్ శర్మ ఒక రాంగ్ షాట్ ఆడి అవుట్ అయ్యాడు. క్లియర్ గా ట్రాప్ చేసి మరి అవుట్ చేస్తున్నారు అభిషేక్ శర్మ. ఈ బౌలింగ్ వేస్తాను, ఈ ఫీల్డింగ్ పెడతానని చెప్పి మరి అదే బాల్ వేస్తున్నారు, అదే షాట్ ఆడుతున్నాడు, అవుట్ అవుతున్నాడు. అండ్ వరుణ్ చక్రవర్తి అయితే లెఫ్ట్ హ్యాండర్స్ కి బాల్ ఎటేయాలో అర్థంగా వేస్తున్నాడు. సో వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ ఇద్దరు ఫామ్ లో లేకపోవడం ఇండియాకు చిన్న కన్సర్నింగ్ విషయం. ఎందుకంటే అభిషేక్ శర్మని తీస్తే టీమ్ బ్యాలెన్స్ కొంచెం మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. బికాస్ ఇషాన్ కిషన్ ఓపెనింగ్ వస్తే మళ్ళీ వన్ డౌన్ లో తిలక్ వర్మ రావాలి. తిలక్ వర్మ వన్ డౌన్ అంత బాగా పర్ఫార్మ్ చేయలేదు కాబట్టి సంజు శాంసన్ తీసుకొచ్చాం, అండ్ హీ ప్లేడ్ మ్యాచ్ విన్నింగ్ నౌ. అండ్ రింకు సింగ్ వస్తే ఆల్మోస్ట్ 3-4 మ్యాచెస్ గ్యాప్ తర్వాత మళ్ళీ టీమ్ లోకి వచ్చి పికప్ అవ్వగలడా ఫైనల్ అనేది ఇంకో డౌట్. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తికి ఉన్న ఒకే ఒక్క రీప్లేస్మెంట్ కుల్దీప్ యాదవ్. కుల్దీప్ యాదవ్ ని మనం ఒక్క మ్యాచ్ లో ట్రై చేసాం, అప్పుడు కూడా అంత గ్రేట్ పర్ఫార్మెన్స్ ఏం లేదు. బట్ చూడాలి ఈ మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ ఏమన్నా తీసుకుంటారా రిస్క్ చేసి. నాకు తెలిసి ఇండియా ప్లేయింగ్ లెవెల్ లో ఎటువంటి చేంజెస్ జరగకపోవచ్చు, సేమ్ ప్లేయింగ్ లెవెల్ తో వెళ్తాం. బికాస్ ఆ టీమ్ ఆ కోఆర్డినేషన్ అలా కుదిరింది కాబట్టి అలా వెళ్తేనే బెటర్ ఆ పాజిటివ్ వైబ్స్ తో. అండ్ మన సంజు శాంసన్ తో పాటు చాలా మంది ప్లేయర్ అభిషేక్ శర్మని బ్యాక్ చేస్తున్నారు ఫైనల్స్ కి. ఎలా అయితే 2024 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ మ్యాచెస్ అన్ని ఫెయిల్ అయ్యి ఫైనల్ లో ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు, అదే విధంగా అభిషేక్ శర్మ నుంచి ఒక వండర్ఫుల్ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అహ్మదాబాద్ పిచ్ లో. అండ్ పిచ్ విషయానికి వస్తే అహ్మదాబాద్ పిచ్ మళ్ళీ బ్లాక్ సాయిల్ అండ్ రెడ్ సాయిల్ కాంబినేషన్ పిచ్ తీసుకోబోతున్నారని ఒక టాక్ నడుస్తుంది. రెడ్ సాయిల్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది, అండ్ బ్యాటింగ్ కి బాగా అనుకూలించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. హోప్ఫుల్లీ బ్యాటింగ్ అనుకూలిస్తే మాత్రం మళ్ళీ ఇండియా ఒక మంచి స్కోర్ చేసి డిఫెండ్ చేసుకోగలిగితే కప్ చేతుల్లో ఉంటది. అండ్ న్యూజిలాండ్ తో వరల్డ్ కప్ ముందు సిరీస్ ఆడాం, సిరీస్ లో అద్భుతంగా గెలిచాం కూడా. ప్రతి మ్యాచ్ లో వన్ సైడెడ్ గా గెలిచాం గెలిచిన మ్యాచ్ లని. సో ఆ కొంచెం చిన్న పాజిటివ్ కాన్ఫిడెన్స్ ఇండియాకు ఉంటది. అండ్ ఆ న్యూజిలాండ్ సిరీస్ లో అభిషేక్ శర్మ చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు, ఇషాన్ కిషన్ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు కాబట్టి అవి రెండు పాజిటివ్ థింగ్. బట్ ఇక్కడ సంజు శాంసన్ న్యూజిలాండ్ మీద చాలా ట్రబుల్ అయ్యాడు. ప్రెసెంట్ ఇన్ఫార్మ్ బ్యాటర్ ఎవరైనా ఉన్నారంటే సంజు శాంసన్. సో సంజు శాంసన్ రేపు వాళ్ళని ఎలా ఎదుర్కొంటాడు అనేది ఇంకో విషయం. మ్యాట్ హెన్రీ, మెకున్ అండ్ శాంట్నర్ వీళ్ళ ముగ్గురిని సంజు శాంసన్ ట్యాకిల్ చేయగలిగితే సంజు శాంసన్ నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ ఎవరు ఆపలేరు. హోప్ఫుల్లీ పవర్ ప్లే లోనే మ్యాట్ హెన్రీని మంచిగా ట్యాకిల్ చేయగలగాలి. అండ్ న్యూజిలాండ్ సైడ్ ఫిన్ అలెన్ అండ్ టిమ్ సీఫర్డ్ ఇద్దరు అద్భుతంగా ఆడుతున్నారు. వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ యావరేజ్ 77 ఉంది. సో అలాంటి యావరేజ్ తో వస్తున్నారు. మన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ యావరేజ్ 16 ఉంది. రెండింటికి అసలు కంపారిజనే లేదు. సో ఇండియా న్యూజిలాండ్ యొక్క ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బ్రేక్ ఎంత తొందరగా చేసి ఇండియా గేమ్ లోకి వెళ్ళడానికి అంత తొందరగా ఛాన్స్ దొరుకుతుంది. సీఫర్డ్ గానీ అలెన్ గానీ ఫస్ట్ 2-3 ఓవర్స్ లో వికెట్ తీసేయాలి, అప్పుడే ఇండియా గేమ్ లోకి ఈజీగా ఎంటర్ అవుతుంది. అండ్ ఐ థింక్ జస్ప్రీత్ బుమ్రా లాస్ట్ మ్యాచ్ లో లాగా లాస్ట్ 10 ఓవర్స్ 3 ఓవర్లు పెట్టుకుంటే కష్టమేమో అనిపిస్తుంది. బికాస్ వీళ్ళ టాప్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ కాబట్టి, టాప్ ఆర్డర్ వికెట్ తీయడం ఇంపార్టెంట్ కాబట్టి ప్రాబబ్లీ జస్ప్రీత్ బుమ్రా పవర్ ప్లే లో 2 ఓవర్లు వేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అహ్మదాబాద్ లో. ఇంకా బ్యాటింగ్ తీసుకుంటారా చేజింగ్ తీసుకుంటారంటే అహ్మదాబాద్ పిచ్ ప్రాబబ్లీ రెండు సైడ్లు సేమ్ గానే ఉండొచ్చు. సో అది రెడ్ సాయిల్ కొంచెం బ్యాటింగ్ అనుకూలిస్తుంటే ఇండియా బెటర్ బ్యాటింగ్ తీసుకుని డిఫెండ్ చేసుకోవడానికి వెళ్ళడమే బెటర్. మన బౌలర్స్ బాగా డిఫెండ్ చేయగలరు, అండ్ మనకు బుమ్రా అనే ఆయుధం ఉంది. సో లాస్ట్ లో కొంచెం మన ప్రెషర్ చేయగలం, అపోజిషన్ టీమ్ ని టాకిల్ చేసుకోవచ్చు, ఈజీగా మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది. అండ్ ఈ ఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలిచినా రికార్డే. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ బ్యాక్ టు బ్యాక్ ఇంతవరకు ఎవరు గెలవలేదు. ఇండియా గెలిస్తే బ్యాక్ టు బ్యాక్ అయింది. అండ్ న్యూజిలాండ్ గెలిస్తే ఫస్ట్ టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్స్ అవుతారు. వాళ్ళు కూడా ఇంతవరకు వాళ్ళు వరల్డ్ కప్ గెలవలేదు. అండ్ ఒకవేళ ఇండియా గెలిస్తే ఇంకో రికార్డ్ ఏంటంటే హోమ్ సాయిల్ లో ఎవరు టీ20 వరల్డ్ కప్ గెలవలేదు. ఇండియా గెలిస్తే అది కూడా ఒక రికార్డ్ అయితే. సో రేపు ఎవరు గెలిచినా రికార్డ్స్ క్రియేట్ అయితే హిస్టరీ రీరిటర్న్ అవుతుంది. ఇండియా కానీ గెలిస్తే ఇంకోటి ఏంటంటే అహ్మదాబాద్ పిచ్ లో ఇండియా 2 ఓడిపోవడం. సో ఈ మ్యాచ్ గెలిస్తే ఇంకో పాజిటివ్ కన్క్లూజన్ వస్తుంది ఆ పిచ్ కి. ఇప్పుడున్న నెగిటివ్ వైబ్ మిస్ అయింది, ఆడియన్స్ కూడా కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఎప్పుడైనా అహ్మదాబాద్ పిచ్ లో ఐసీసీ ఈవెంట్ జరిగిన హోప్ఫుల్లీ నవంబర్ 19th మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఇండియా కప్ లిఫ్ట్ చేస్తుంది అనుకున్నాను అహ్మదాబాద్ పిచ్ లో. ఎవరు రేపు మ్యాచ్ లో కీ ప్లేయర్ అవబోతారు ఇండియా సైడ్, ఎవరికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది కమెంట్స్ లో చెప్పండి. ఈ టీ20 వరల్డ్ కప్ కి మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ నామినీస్ ఐసీసీ అనౌన్స్ చేసింది, అండ్ మనకు నచ్చిన వాళ్ళకి మనం ఓట్ చేయొచ్చు. లింక్ నేను కమెంట్స్ లో పెడుతున్నాను. ఆ లింక్ ద్వారా వెళ్ళి మన ఇండియన్ ప్లేయర్ సంజు శాంసన్ లిస్ట్ లో ఉన్నాడు, సంజు శాంసన్ కి అందరూ ఓట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిక్ స్టోరీ.